నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. మరికొన్ని గంటలే జపాన్కి చివరి రోజు. జపాన్లో ఇప్పుడు ఒకటే చర్చ. జూలై 5న ఏం జరుగుతుంది? భూకంపం వస్తుందా? సముద్రం కోపం చూపిస్తుందా? సునామీ ముంచేస్తుందా? రియో టాట్స్కి రాసిన భవిష్యవాణి నిజమైతే జపాన్ మాత్రమే కాదు, ఆసియా మొత్తం నాశనం అవుతుంది. ఈ భయం ప్రస్తుతం జనం గుండెల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం ఓ పుస్తకం. 1999లో రియో టాట్స్కి రాసిన జపాన్ మాంగా బుక్ వాటాషి గా మితామిరాయ్, అంటే ది ఫ్యూచర్ ఐసా. అప్పట్లో ఎవ్వరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ బుక్ లో రాసిన ఘటనలు ఒక్కొక్కటిగా నిజమయ్యాయి. దీంతో ప్రస్తుతం జపాన్ ప్రజలు జూలై 5ను తలుచుకుని వణికిపోతున్నారు. రియో ఎవరు? ఎందుకు అంత భయం? 1995లో కోప్ భూకంపం, ఫ్రెడ్జీ మెర్క్యూరీ మరణం, ప్రిన్సెస్ డయానా మరణం, కరోనా మహమ్మారి, ఇవన్నీ రియో ముందే ఊహించిందని ప్రచారం ఉంది. 2011లో వచ్చిన తోహోకో భూకంపం, సునామీ గురించి రియో ముందే చెప్పిందని అంటారు. ఇది ఊహే, కానీ 18,000 మందికి పైగా చనిపోయారు. అదే రియో ఇప్పుడు ఊహిస్తోంది. జూలై 5న జపాన్, ఫిలిప్పైన్స్ మధ్య సముద్రం అడుగున భారీ పగుళ్లు వస్తాయని, భూకంపం ఒక్కసారిగా ఊపేస్తుందని, సముద్రం తన కోపం చూపిస్తుందని తెలిపింది. ఇది 2011 సునామీ కంటే 3 రెట్లు ఎక్కువగా శక్తివంతంగా సునామీ తీర ప్రాంతాలను మింగేస్తుందట. తైవాన్, ఇండోనేషియా, మరియానా దీవులు కూడా ఈ ప్రభావానికి లోనవుతాయట. ఇది నిజమని కొందరు నమ్ముతుంటే మరికొందరు ఊహలు అంటూ కొట్టిపారేస్తున్నారు. కానీ నిజానికి రియో చెప్పినట్లు అవుతున్న కథలు ఇప్పటి వరకు కలకలం రేపాయి. కాబట్టి ఈసారి కూడా జపాన్ ప్రజలు కొంచెం భయంతోనే ఉన్నారు. అంతేకాదు, ఈ భయాల మధ్య జూలైలో జపాన్కి టూరిస్ట్ బుకింగ్స్ కూడా తగ్గిపోయాయట. కొందరు బయటకు వెళ్లడం ఆపేశారు కూడా. మరోవైపు ఈ ఘటనల నేపథ్యంలో జపాన్ వాతావరణ శాఖ ఓ ప్రకటనను జారీ చేసింది. ప్రళయం వస్తుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, భూకంపం ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఊహించడం అసాధ్యమని చెబుతోంది. శాస్త్రవేత్తలు కూడా ఇదే మాట చెబుతున్నారు. కానీ సాధారణ ప్రజలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక తికమక పడుతున్నారు. రియో ఊహించినవి నిజమయ్యాయని రికార్డు ఉంది కాబట్టి మరి ఇలాంటివి కూడా జరుగుతాయేమోనని భయం. ప్రళయం వస్తే జపాన్ మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బే. సముద్ర మార్గాలు నిలిచిపోతే వ్యాపారం స్తంభిస్తుంది. అందుకే అందరూ భయపడుతున్నారు. రేపే జూలై 5. నిజంగానే రియో ఊహించినట్లు సముద్రం కోపం చూపిస్తుందా? మానవాళికి ఇది మహా హెచ్చరికేనా? లేక వాతావరణ శాఖ చెప్పినట్లు ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? రేపటికి సమాధానం దొరక్క తప్పదు. అందుకే జపాన్ ప్రజలే కాదు, ప్రపంచం ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఇది నిజమో కాదో ఎవరికీ తెలియదు, కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #July 5 డిజాస్టర్, #Rio Tatsuki Predicts అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. కానీ యూట్యూబ్ ఛానళ్లు ప్రళయం రాక తప్పదు అని భయపడుతున్నాయి. మరోవైపు కొన్ని ఛానళ్లు అయితే ఫేక్ అంటూ డిబేట్లు చేస్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.